తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అత్యంత ప్రియమైన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు. గత 9 సీజన్లుగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో ఇప్పుడు తన 10వ సీజన్లోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 కి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. తెలుగులో బిగ్ బాస్ ప్రయాణం ప్రారంభమై దాదాపు 10 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ ల్యాండ్ మార్క్ సీజన్ ను ముందెన్నడూ లేని విధంగా అత్యంత ప్రత్యేకంగా రూపొందించేందుకు నిర్వాహకులు భారీ స్థాయిలో సన్నాహాలు చేస్తున్నారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ డిజైన్ నుంచి కంటెస్టెంట్లకు ఇచ్చే టాస్కుల వరకు అనేక విప్లవాత్మక మార్పులు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 10 ఏళ్ల మైల్ రాయిని పురస్కరించుకుని ఈసారి బిగ్ బాస్ టీం దశావతారం అనే కొత్త కాన్సెప్ట్ ను పరిచయం చేసింది. ఈ సీజన్ ప్రోమోలో ఆటలో సవాల్ కాదు, ఈసారి ఆటే సవాల్ అనే పవర్ఫుల్ ట్యాగ్ లైన్ ను ప్రకటించారు. ఇది ప్రేక్షకుల్లో షోపై క్యూరియాసిటీ మరింత పెంచేసింది. గత సీజన్ల మాదిరిగానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి సామాన్యులకు ప్రవేశించే అవకాశం కల్పిస్తున్నారు. దీనికోసం బిగ్ బాస్ అగ్ని పరీక్ష పేరుతో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించగా ఎంపికైన అభ్యర్థుల కోసం ఫైనల్ రౌండ్ కూడా సిద్ధమైంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఆగస్టు 15 నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష ప్రత్యేక కార్యక్రమం స్టార్ మా మరియు జియో హాట్స్టార్లలో ప్రసారం కానుంది. ఈ ప్రత్యేక రౌండ్ సుమారు 15 రోజుల పాటు సాగనున్నట్లు సమాచారం. మధ్యలో పలువురు ఇతర హీరోల పేర్లు వినిపించినప్పటికీ సీజన్ 10కి కూడా నాగార్జునే హోస్ట్ గా కొనసాగుతున్నట్లు అధికారిక ప్రోమోతో స్పష్టమైంది. నాగార్జున మార్క్ గ్లామర్, ఎనర్జీ మరియు ఫ్రెండ్లీ హోస్టింగ్ ఈ 10వ సీజన్ కు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. బిగ్ బాస్ సీజన్ 10లోనే పాల్గొనే కంటెస్టెంట్లపై సోషల్ మీడియాలో ఇప్పటికే భారీ చర్చ సాగుతోంది. పలువురు సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు మరియు ఆర్టిస్టుల పేర్లు ముమ్మరంగా ప్రచారంలో ఉన్నాయి. 10 ఏళ్ల మైల్ రాయిగా వస్తున్న బిగ్ బాస్ సీజన్ 10 దశావతారం కాన్సెప్ట్తో సరికొత్త సవాళ్లతో ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని పంచడానికి సిద్ధమవుతోంది. ఈ ల్యాండ్ మార్క్ సీజన్ బుల్లితెరపై ఏ స్థాయి రికార్డులు సృష్టిస్తుందో వేచి చూడాలి.